ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు నిష్ఠా దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగను రా బృహన్నలా. సక్సెస్ చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక దెబ్బ వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే, నాకీ కర్మేంట్రా? ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డా. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రా ఫిట్టింగు? నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా, ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యతవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరీ. నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? నిర్మలా మేరీ నీ భార్యగా. నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, తస్తే చావు. అయితే చస్తూనే వస్తా.
ఉన్నది ఒకటే పోస్ట్ డబ్బానయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరాల్లో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు, నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగు! ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి ఒక ఏమిటయ్యా చందు పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి. ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి. ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామా ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే, నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాల వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకునే ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వేలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా రెండు ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గించంత పుట్టుమచ్చ ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంతుంది. చూసారా చూసారా, ఆఖరికి నా భర్తే నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాదబ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసారి మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో ఇదిగో నువ్వు నన్ను ఇంకేం కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో ఇక మీద ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయే, నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏమండి లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మొగుడు. పిచ్చిగా వాక్కో, నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఓడతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరేయ్, పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. డబ్బా మావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. మొగుడు పెళ్ళాలు. నన్ను తన్నకు. నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నా ప్రాబ్లమ్స్ నావి. తలుపేయండి, దాన్ని తీరా ఒక్కసారి. చాలే సంబడం.
రే రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్కర్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ మాకు పెట్టవే. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. వై ఏ ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టులు చూశాను. అన్నింట్లోనూ 3లు 4లు, లెక్కల్లో అయితే 0. మరీ అంత అత్తిసర మార్కులేమిట్రా? అందుకే అత్తయ్య, ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధొస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలి పులంటే మీ నాన్న. ఆయనెందుకు పస్తులుండటం? ఆ మార్కు లిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి ఆ మార్కులు ఇస్తూ నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి ట్రంకు పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇవిగో నాకు 60, తమ్ముడికి 80. రాస్కల్, అశోకుడు కాలం నాటి మార్కులు లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వాడిని రాని గుండు కొట్టించి 0 రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికే గుండు కొట్టిస్తానంటున్నా? అది అదేనా, గుండు నాకు సులభమేమో ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60, 80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90, 95కి తగ్గేవి కాదు. అదేరా కరెంటు కోత. పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు. అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాస్ ట్రబుల్. ఈసారన్నా కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా, ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం. ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచే గుడ్డని ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి మొగుడు ఎవరా అనుకున్నా. ఉసాయ్ బండెడ్ క్వీన్, ఉండు నీ జడ కత్తిరించి సౌరాలోడికి అమ్మేస్తాను. నువ్వు వదిలేస్తాను, మేసాలకి జడ వేసి పూలు పెడతావు. బకెట్ తనేసింది. మిస్టర్ నిర్మల, మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకావాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగింతేనా, ఆశా నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా, అంతా భ్రాంతియేనా. అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరులో ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చుకోవటానికి? అవకాశం లేదు గాని, లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా.
నెల్లూరు వద్దు మామ, పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో, నీకు గోదావరి బెటర్. వద్దు బాబాయ్ గారు. సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి. ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా, ఓహో, అయ్యో, ఒరే ఒరే ఒరే, విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోటలోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలు, నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేనా? అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. వస్త్రం మేం సాబ్. ఏమిటి బట్టలన్నీ? ఈ బట్టలు సోప్ తో ఉతికితే బాగుంటాయా, సర్ఫ్ తో ఉతికితే బాగుంటాయా? చూడడానికి అన్ని పాలిస్టర్ బట్టలాగా ఉన్నాయి. సర్ఫ్ తో ఉతికితే బెటర్ కదరా? యా కరెక్ట్. మరి ఇంకే సర్ఫ్ పెట్టి బాగా ఉతికేయండి. సరే. నీ బట్టలు మేము ఉతకాలా? ఇన్ని బట్టలు ఉతికే ఓపిక ఉంటే ఎప్పుడో లాండ్రీ షాపే ఓపెన్ చేసేవాళ్ళు. ఒక పని చేయి, ఒక అగ్గిపుల్ల గీసి ఆ బట్టల మీద పడాయి. ఉతికే బాధ మాకు దొరుకుతుంది, కట్టుకునే బాధ నీకు దొరుకుతుంది. నో నో నో, ఆ స్పీడే వద్దంటున్నాను. మీరు రెబల్ స్టార్ లో రెచ్చిపోయారనుకోండి, అప్పుడు నేను అంకులు అని పిలుస్తాను. మెగా స్టార్ లో ఆయన వచ్చి మీ టెంకల మీద ఉన్న పెంకులు లేపి పోలీసులకు అప్పచెప్తారు. అప్పుడు మీకు కాటాకుడు, జైలు నిద్ర. ఏంటమ్మా, మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చారా మూర్ఖులు? అబ్బే లేదంకుల్, నేను కేకలేస్తే మీకు వినపడుతుందో లేదోనని ట్రైల్ వేశాను. మీరు తిని తొంగండి. మరి ఇప్పుడు బట్టలు ఎవరు ఉతుకుతారు? బాండెడ్ లేబర్స్ లా మేమిద్దరం ఉన్నాంగా, మా బతుకంతా నీకు కుంటికాల కింద గడిచిపోవాల్సిందే. రారా.